జాబ్ క్యాలెండర్ దినం అంటే ఇది చచ్చిపోయింది జాబ్ క్యాలెండరు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని దినం చేసి మేమే ఇక నోటిఫికేషన్ రావట్లేదు. 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తున్నారు. దీని దినం ఏం చేసిన ఈరోజు జాబ్ క్యాలెండర్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం చెప్తున్నామంటే, మాకు విద్యార్థులకి మీరు అధికారం రాముందుకు ఏం చెప్పిర్రు, 2 లక్షల జాబులు ఇస్తున్నావు. దిక్కుమాలిన ప్రభుత్వం. ఒకడో ఎగ్జామ్ పేపర్లు అమ్ముతాడు, ఇంకోడో అసలు ఇక జాబులు అమ్ముకుంటుడు. ఏంది ఎడిపోతుంది ఈ రాజ్యము? ఎవడో ఏదో చేసి ఇవాళ గత ప్రభుత్వం చూసుకుంటే అవులేగాడో 46 జీవో తీసుకొచ్చి మా విద్యార్థులు అన్యాయం చేసిన టీఆర్ఎస్ వాడు. కాంగ్రెస్ వాడు వచ్చో 29 జీవో తీసుకొచ్చి మా విద్యార్థులు మట్టి కొట్టిరు. అంటే మీ రాజకీయ లబ్ధుల కోసం మా విద్యార్థుల్ని నిరుద్యోగులను ఆడుకుంటున్నారు. బిడ్డలారా, మిమ్మల్ని ఒక్కరిని కూడా సాధించే ప్రసక్తే లేదు. సిగ్గులేని ప్రభుత్వాలు ఏం చేస్తుందో తెలియట్లేదు. మీకు ఎగ్జామ్ పెట్టడానికి చేత కాకపోతే ఎందుకు ఎవడు వాడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆంధ్రవాడు శ్రీనివాస్ అనేది వాళ్ళకి ఏమరిక దద్దమ్మగానికి హౌలేగానికి యూజ్లెస్ వెళ్ళగానికి వాడు ఇలా మా విద్యార్థులకు అన్యాయం చేసుకుంటా వానికి ఇష్ట రాజ్యంగా ఇలా ఈవెంట్స్ కూడా 5 పెట్టిండు. ఒకప్పుడు 3 ఉండే, బెస్ట్ ఆఫ్ 3 క్వాలిఫై అయితే ఉండేది. ఇలా ఆ 3లో కూడా ఒక్కొక్కరు లాంగ్ జంప్ చేసేసి 4 మీటర్స్ పెట్టిండు. ఇండియన్ ఆర్మీలో కూడా లేదు. అంటే మీ ఇష్ట రాజ్యంగా చేస్తుర్రా బాబు. మా తెలంగాణ విద్యార్థుల బాధ మీకు ఏమర్థమైంది? ఇలా ఆర్టికల్ 3 లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఏడ కూర్చుండు? ఆర్టికల్ 3 వల్ల నువ్వు ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని పండుకున్నావు. ఇలా మీ విద్యార్థులు ఉద్యమాలు చేయాలంటే ఆర్టికల్ 19ని మీరు కూని చేసి మాకు హక్కు కూడా శాంతియుతంగా చేసుకునే రాజ్యాంగమే చెప్తుంది. మమ్మల్ని కూడా అన్యాయం చేస్తున్నారు. ఇవన్నీ మార్పులు రావాలి. ఇదంతా మార్పు వస్తేనే బాగుంటుంది. మేము ఎందుకని ఊకుంటున్నాం? లేకపోతే ఒక్కొక్కరిని పాతాలకు తొక్కి పండ మీద తొక్కి నారదిస్తాం బిడ్డలారా. 500గా 1000 ఫీట్లకు తొక్కుతాం బిడ్డ. ఎవరినైనా సహించేది లేదు. మీ రాజకీయ లబ్ధుల కోసం కేటీఆర్ గారు ఒక గారు మాట్లాడతారు, కాంగ్రెస్ గారు ఇంకోటి మాట్లాడతారు. ఇవన్నీ మానుకొని మీరు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇవాళ ఖాళీగా ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి ఖాళీ ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీ ఉంది, గ్రూప్ 3 ఖాళీ ఉంది. నీకు లెక్కలు చేత కాబట్టి చెప్పు, నేను లెక్కలు ఇస్తా. నీకు ఎల్లెళ్ళ ఖాళీగా ఇస్తా. జేఎల్ లేదు, డిఎల్ లేదు. ఏం పీకడానికి ఉన్నారా మీరు ప్రభుత్వంలో? మీకు ఏ పోస్టులో ఖాళీ ఉన్నాయో హిస్టరీ లెక్క మొత్తం తీసుకొచ్చి మేము ముందు పెడతాం. ఎవడొస్తున్నా చర్చకి రండి. నాటకాలు చేస్తే ఎవరు నువ్వు బిడ్డలారా ఒక్కొక్కరిని ఉరికించుకుంటా కొడతాం, ముట్టడి కూడా చేస్తాం. తెలంగాణ పౌరుషం ఉందో దెబ్బెందో చూపిస్తాం. ఎందుకంటే మీరు మార్పు తెచ్చుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే విడుదల చేయాలని మేము మనం చేస్తున్నాం. ఇంకో దరిద్రం ఏంటంటే జీపీఓ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్ చెప్పుకునే ఎగ్జామ్ 2 సార్లు పెట్టిండు. 30 మార్కులు రానివాడు. వాడొక మంత్రి, వాడో ఫాల్తున్నా కొడుకు. ఎందుకురా పీకడానికి కాదా? మాకు కొత్త నిరుద్యోగులకు అవకాశం లేదని అలా 7,500 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మాకు ఇలా అమ్ముకున్నారు. అంటే 10,954 జీపీఓ పోస్టులు ఉంటే, గ్రామ పాలన అధికారి అనే పోస్టులు ఉంటే మీ ఎన్నో ఆశలు పెట్టుకుని చూస్తే అది మా నోటికాడ మన్నుగొట్టిరు. గ్రూప్ 1 అంటే మన్నుగొట్టిరు. దేశ చరిత్రలో 2 హాల్ టికెట్ ఇచ్చిన చరిత్ర మీదే. ఒకే కోటి ఎగ్జామ్ సెంటర్ నుంచి 71 మంది కోల్పోయింది మీరే. అంటే 719 మందికి సేమ్ మార్కులు వచ్చినాయి. ఏంది ఇదంతా? మీ రాజకీయ లబ్ధుల కోసం ఆటలు ఆడుతున్నారు. ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది. లేని ఎడలా ఏం చేయాలో మాకు తెలుసు. అంటే సిగ్గులేని కొడుకులారా, మీరు ఎందుకు పోతారు? లుచ్చ రాజకీయ నాయకులారా. ఇలా మా రాష్ట్ర ప్రభుత్వం మేము తెచ్చుకున్న తెలంగాణలో మా విద్యా బడ్జెట్ 7.9 పెట్టుకున్నారు. 23,108 కోట్లు. పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే 21%, 22% ఉన్నాయి. ఢిల్లీలో 22%, బీహార్ 21%, హిమాచల్ ప్రదేశ్ 18%, ఛత్తీస్గఢ్ 90% పెట్టిర్రు. అంటే వాళ్ళదంటే పావులంత కూడా పెట్టట్లే. ఇదంతా విద్యా వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారు. 1022 గురుకులాలు ఉంటే దాన్ని కూడా ఖరాబ్ చేసి ఫుడ్ పాయిజన్ వస్తుంది. మా ఎజెండా ఒకటే, మా పల్లె ఎజెండా ఒకటే. మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకుంటాం. లేకపోతే మేము పెన్నులు పట్టాల్సిన వాళ్ళం ఇంకా ఏదైనా పడతాం. మా విద్యార్థి పౌరుషం వేరే ఉంటుంది. విద్యార్థి తలుచుకుంటే సీఎంనే రాజీనామా చేసిన చరిత్ర ఇదే. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ మహారాజు వీరన్న 1994లో నేత్రమల్ జనార్దన్ కూడా రాజీనామా చేసిండు. అప్పుడు డెంటల్ ఫీజులు ఇష్టరాజ్యంగా అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఇష్టరాజ్యంగా జాబులు అమ్ముతుర్రు. గ్రూప్ 1 జాబులు అమ్మిరు, అన్ని అమ్ముకుంటారు. ఎందుకురా ఆయన మీ రాజకీయాల కోసం ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది. లేకపోతే ఎవరిని కూడా వదిలిపెట్టాం బిడ్డలారా. ఇది మీరు గుర్తు పెట్టుకొని మీరు మార్పు తెచ్చుకుంటే అని మేము డిమాండ్ చేస్తున్నాం. జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్.